మన రాష్ట్రంలో వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులందరికీ నమస్కారం. సినిమాల్లో హీరో గారు విలన్ ఛాతి మీద పిడిగుద్దులు గుద్దుతూ ఉంటారు. విలన్ ముఠావాలను ఎగిరెగిరి తంతూ ఉంటారు. వాళ్ళు బాధతో కుయ్యో మొర్రో అని అరుస్తూ పడిపోతారు. అయితే ముందు జాగ్రత్తలన్నీ తీసుకొని అలా పడిపోతారండి, ఎందుకంటే అదంతా నటనే కాబట్టి. కానీ నిజ జీవితంలో ఛాతీకి దెబ్బలు గాయాలు తగిలితే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి మొదలైన విషయాలు చెప్పడానికి ప్రముఖ హార్ట్ సర్జన్ వి మార్కండేయ శర్మ గారు మన వద్ద ఉన్నారు. వారు చెప్పే విషయాలన్నీ విందాం. రాష్ట్రంలో గల వేలాది మంది గ్రామీణ వైద్యులకు శుభాకాంక్షలు. ఈరోజు మనం ఛాతీకి తగిలిన దెబ్బల గురించి మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు, ఈ రోజుల్లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అంటే ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో శరీర భాగాలన్నిటికీ దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ శరీరంలో దెబ్బలు తగలడంలో కొన్నిసార్లు బయటికి దెబ్బలు కనపడకపోయినప్పటికీ కూడా తక్షణం ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంటుంది. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఛాతీకి తగిలే దెబ్బల గురించి. ఛాతీకి తగిలే దెబ్బల గురించి చెప్పుకునేటప్పుడు వీటిని ముఖ్యంగా రెండు రకాలుగా మనం విభజిస్తూ ఉంటాం. ఒకటేమిటి అంటే బ్లంట్ ఇంజరీస్, అంటే బయట నుంచి ఏదైనా దెబ్బ తగులుతుంది కానీ బయటికి పెద్దగా దెబ్బ కనపడకపోవచ్చు. రెండవ రకం ఏదైనా వాడిగా ఉన్న ఆయుధం కానీ ఏదైనా ఛాతీలోకి గుచ్చుకుని దాని నుంచి రక్తస్రావం కావడం కానీ రక్తస్రావం కాకపోయినా లోపల ఉన్న ముఖ్యమైన అవయవాలు దెబ్బతినడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ రెండు రకాల దెబ్బల్లోనూ ముఖ్యంగా లోపల ఉన్న ఛాతీ లోపల ఉన్న అతి ముఖ్యమైన అవయవాలు ఉన్నాయి. ఏమిటవి? ఒకటి గుండె, ఇంకోటి ఊపిరితిత్తులు. ఈ రెండు అవయవాల్లో ఏదైనా సరే ఎక్కువ కాలం పనిచేయకుండా ఉన్నా, తన కావలసినంత పని జరగకపోయినా కూడా ప్రాణాపాయం తక్షణం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఛాతీకి సంబంధించిన దెబ్బల గురించి అత్యంత ప్రాధాన్య క్రమంలో వైద్య చికిత్సను అందించాల్సి ఉంటుంది. ఈ వైద్య చికిత్స అందించాలి అంటే ముందు మనము ముఖ్యంగా గుర్తుపట్టాలి ఏం జరిగింది, ఎక్కడ తగిలింది దెబ్బ, దీనివల్ల ఏమొచ్చింది అని. ఛాతీకి సంబంధించిన దెబ్బల్లో ఇది మీ అందరికీ తెలుసు. దీన్ని ఛాతీలో ఉన్న స్కెలిటన్ అంటే బురక్కోరం అంటారు. దీంట్లోపల ఎముకలు అంటే రిబ్స్ ఉంటాయి. ముందు వైపు స్టెర్నమ్ అంటారు, వెనక వైపు వర్టిబ్రల్ కాలం అంటే వెన్నెముక ఉంటుంది. ఈ రెండింటిని కలుపుతూ 12 జతల రిబ్స్ అంటే పక్కటెముకలు ఉంటాయి. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఈ పక్కటెముకలు ఏవైనా సరే విరిగిపోతాయి. పక్కటెముకలు విరిగిన తర్వాత వాటిల్లో మధ్య భాగం ఏదైనా ఊపిరితిత్తులను గుచ్చుకోవచ్చు. ఇది కాక ఈ పక్కటెముకలకు కింద ముఖ్యమైన రక్తనాళాలు ఉంటాయి, ఇంటర్కాస్టల్ ఆర్టరీస్ అంటారు వీటిల్ని. ఇవి ఏవైనా సరే చిట్లిపోవడం వలన రక్తం లోపలికి ప్రవహించవచ్చు. బయటికి వస్తే బయటికి వచ్చే రక్తస్రావం మనకు తెలుస్తుంది. కానీ లోపలికి ఊపిరితిత్తి చుట్టూ చేరే రక్తస్రావం కానీ లేకపోతే కనుక ఊపిరితిత్తి దెబ్బ తగలడం వలన విడుదలయ్యే గాలి కానీ ఊపిరితిత్తి చుట్టూ చేరే అవకాశం ఉంటుంది. వీటిలను హీమోథెరాక్స్ అని, న్యూమోథెరాక్స్ అని వైద్య పరిభాషలో వ్యవహరిస్తూ ఉంటారు. వీటిల్లో జరిగే నష్టం ఏమిటి అంటే ఊపిరితిత్తి చుట్టూ చేరే రక్తం కానీ లేకపోతే గాలి కానీ ఊపిరితిత్తులోకి గాలిని రానియదు, తిరిగి సాఫీగా బయటికి పోనీయదు. కనుక శ్వాస ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. శ్వాస ప్రక్రియకు ఆటంకం కలిగితే రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడము, శ్వాస ప్రక్రియ సక్రమంగా జరగకపోవడం అనేది ప్రాణాపాయానికి దారితీస్తాయి. ఊపిరితిత్తుల చుట్టూ రక్తం గాని గాలి గాని చేరితే ఊపిరితిత్తులలోనికి గాలిని రానియదు, తిరిగి పోనీయదు. శ్వాస ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఇది ప్రాణాపాయానికి దారితీస్తాయి. కనుక మనం ముఖ్యంగా ఈ ఊపిరితిత్తు చుట్టూ ఎక్కువ గాలి చేరిందా, ఇది ఎంతవరకు అయ్యింది అనేదాన్ని మనం గుర్తుపట్టాలి. దీని లక్షణాలు ఏమిటంటే దీన్ని న్యూమోథెరాక్స్ అంటారు. అంటే ఊపిరితిత్తు చుట్టూ గాలి చేరడము, ఈ గాలి ఎక్కువ టెన్షన్లోకి వెళ్ళిపోతే దాన్ని టెన్షన్ న్యూమోథెరాక్స్ అంటారు. ఇది జరిగినప్పుడు పూర్తిగా మనిషి ఊపిరి తీసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది.
ఛాతీని బట్టలన్నీ తీసి ఛాతీని కనుక చూస్తే ఒకవైపు ఏ వైపు అయితే దెబ్బ తగిలిందో ఆ వైపు ఛాతీ కదలికలు చాలా తక్కువగా ఉంటాయి. స్టెథోస్కోప్తో కనుక పరీక్షిస్తే బ్రెత్ సౌండ్స్ అంటే శ్వాస తీసుకునేటప్పుడు వచ్చే బయటికి వదిలేటప్పుడు వచ్చే ధ్వనులు వినపడడం మానేస్తాయి. ఇవి ఉంటే గనక ఇంకొకటి మధ్యలో గొంతు మధ్యలో దీన్ని ట్రెకియా అంటారు. అంటే మీకు బ్రెస్ట్ బోన్ ముందున్న ఎముకకు కొద్దిగా పైన చేత్తో తాకితే ట్రెకియా అని తెలుస్తూ ఉంటుంది. శ్వాసనాళం అన్నమాట, అతిపెద్ద శ్వాసనాళం. ఈ శ్వాసనాళం కుడివైపుకు కానీ ఎడమవైపుకు కానీ కంప్లీట్గా డీవియేషన్ అంటే ఒక పక్కకు వెళ్ళిపోతుంది. ఏది కుడివైపు గనక ఊపిరితిత్తు చుట్టూ ఎక్కువ గాలి చేరినా లేకపోతే రక్తం చేరినా ఎడమవైపుకి వెళ్ళిపోతుంది ఈ ట్రెకియా. అలాగే ఎడమవైపు కనుక ఇది జరిగితే కుడివైపుకి వచ్చేస్తుంది. దీన్ని డీవియేషన్ ఆఫ్ ట్రెకియా అంటారు. ఇది మీరు గనక ముఖ్యంగా చూడగలిగితే మన డయాగ్నోస్ చేయడంలో అంటే ఊపిరితిత్తుకి తగిలిన జబ్బు వల్ల ఏ వైపుకు ఏమవుతుంది అని డయాగ్నోస్ చేయడం అనేది సులభంగా చేయవచ్చు. దీన్ని చూసిన తర్వాత ప్రాణాపాయ స్థితిలో ఊపిరి తీసుకునే రేటు అంటే మామూలుగా మీ అందరికీ తెలుసు, ఊపిరి తీసుకోవడం అనేది నిమిషానికి 12 నుండి 18 సార్లు మనమంతా చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఛాతీకి దెబ్బ తగిలి ఊపిరితిత్తుల్లో నుంచి శ్వాస ప్రక్రియ సక్రమంగా జరగట్లేదో అప్పుడు శరీరానికి ఆక్సిజన్ తక్కువగా అందడం వలన శరీరం ఏం చేస్తుందంటే ఎక్కువ సార్లు ఊపిరి తీసుకోమని ఇంపల్స్ పంపిస్తుంది. అప్పుడు శ్వాస తీసుకునే రేటు 35, 40, 50 అలా ఉండే అవకాశం ఉంది. కనుక దీన్ని మనం ఛాతీకి తగిలిన దెబ్బల్లో ప్రమాదకరమైన పరిస్థితి ఉంది అని తెలుసుకోవాలి అంటే మనము మనిషి శ్వాస తీసుకునే రేటు పరిశీలించడం 35 కంటే ఎక్కువ ఉందా లేదా అని. తర్వాత ఛాతీ కదలకపోవడం, ఇంకొకటి ట్రెకియా అంటే శ్వాస నాళం ఏ వైపుకు తిరిగి ఉందో చూడటం. ఈ 3 చేయడం వల్ల మనం మా ఊపిరితిత్తుకి చుట్టూ ఏదైనా గాలి కానీ లేకపోతే గనక రక్తం కానీ చేరి ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు. ఇది ఒక అత్యంత ప్రమాదకరమైన స్థితి. తర్వాత ఇది ఊపిరితిత్తు చుట్టూ జరిగే ప్రక్రియ. మీకు ఇంకొకటి ఏమిటంటే స్టీరింగ్ వీల్ ఇంజరీ అంటారు. అంటే ఏదైనా వెహికల్ అంటే కారు కానీ లారీ కానీ వెళ్తున్నప్పుడు ఏదైనా ముందు కొట్టుకుందనుకోండి, ఏదైనా చెట్టుకు కొట్టుకోవడం కానీ ఇంకొక వెహికల్కి కొట్టుకోవడం కానీ జరిగితే స్టీరింగ్ వీల్ మీద నుంచి ఛాతీ ముందు భాగం వైపుకు స్టీరింగ్ వీల్ గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నప్పుడు ముందున్న బ్రెస్ట్ బోన్ అంటే స్టర్నం దీన్ని విరగడం కానీ లేకుంటే అది పూర్తిగా వెనక్కుపోవడం కానీ జరుగుతుంది. అది జరిగినప్పుడు దాని వెనకనే గుండె ఉంటుంది. మీకు తెలుసు గుండె అతి ముఖ్యమైన అవయవం. ఈ గుండె కనుక ఏదైనా గుచ్చుకుంటే గుండె పనిచేయడంలో తేడా వచ్చేస్తుంది. దీంట్లో 2 రకాలు ఉంటాయి. మొదటిది గుండె చుట్టూ పెరికార్డియం అని ఒక సున్నితమైన పొర ఉంటుంది. ఈ పొరలోకి రక్తం చేరడం మొదలు కావచ్చు. ఇలా రక్తం ఎక్కువ చేరితే అది గుండె మీద ఒత్తిడి కలగజేసి గుండెకు సంకోచాన్ని వ్యాకోచాన్ని నిరోధిస్తుంది. దీన్ని కార్డియాక్ టాంపనేడ్ అంటారు. వైద్య పరిభాషలోనూ ఎక్కడైనా ఈ కార్డియాక్ టాంపనేడ్ అనేది అత్యంత ప్రమాదకరమైన స్థితి. దీనిని వెంటనే వైద్య సహాయం అందించాల్సి ఉంటుంది. అది కాక గుండెలో ఉన్న వాల్వులు కానీ గుండె కండరాలు కానీ ఈ దెబ్బ వలన దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. ఛాతీకి దెబ్బ తగిలినప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాల్సినవి ఈ 2 పరిస్థితులు. ఒకటి టెన్షన్ న్యూమోథరాక్స్, ఇంకొకటి కార్డియాక్ టాంపనేడ్. ఇది చేసిన తర్వాత ఛాతీకి తగిలిన పక్కటెముకలు విరగడం కానీ వేరే వాటిని కానీ మనము అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించవచ్చు. ప్రథమ చికిత్స వల్ల ఛాతీ కదలికలకు ఎక్కువగా ఇబ్బంది లేకుండా చూడాలి. ఛాతీకి తగిలిన దెబ్బల్లో ఈ ముఖ్యమైన టెన్షన్ న్యూమోథరాక్స్ వస్తే అందరూ ఒక పద్ధతి ఏమిటంటే ప్లూరల్ క్యావిటీ అంటే ఊపిరితిత్తు చుట్టూ ఉన్న ప్లూరల్ క్యావిటీ అంటారు దాన్ని. ఈ ప్లూరల్ క్యావిటీలోకి ఏదైనా ఒక నీడిల్
అంటే ఒక్కొక్క పక్కటెముకకు మధ్య గల స్థలాన్ని ఇంటర్కాస్టల్ స్పేస్ అంటారు. దీంట్లోకి మీరు ఒక నీడిల్ అంటే ఏదైనా సూదిని పెట్టేస్తే కనుక ఎక్కువ ఫోర్సుతో లోపల ఉన్న గాలి బయటికి వచ్చేసే అవకాశం ఉంటుంది. ఈ నీడిల్ను ఇమీడియట్గా పెట్టడం వలన టెన్షన్ న్యూమోథరాక్స్ అనే పరిస్థితిలో ప్రాణాపాయ స్థితి నుంచి ఒక్కొక్కసారి రోగిని కాపాడే అవకాశం ఉంది. ఇంకొకటి ఏమిటంటే ఇలా చేసేది ఇది టెంపరరీ వెంటనే చేసేటివి అన్నమాట. ఈ టెన్షన్ న్యూమోథరాక్స్లో వెంటనే కనుక ఇంటర్కాస్టల్ డ్రైనేజ్ ట్యూబ్ అంటే రెండు పక్కటెముకల మధ్య ఏదైనా ఒక ట్యూబ్ పక్కన సైడ్ హోల్స్ చేసినవి ట్యూబ్ కనుక లోపల పెట్టి ఆ ట్యూబ్ను వేరే ట్యూబ్కు కనెక్ట్ చేసి ఆ రెండో ట్యూబ్ను నీటికి అడుగు భాగాన్ని పెట్టగలిగితే దీన్ని అండర్ వాటర్ సీల్ అంటారు. మామూలుగా అయితే కనుక ఇంటర్కాస్టల్ డ్రైనేజ్ బ్యాగ్స్ అని దొరుకుతాయి. వీటిల్లో కొంత లెవెల్ వరకు సెలైన్ వేసి ఈ సెలైన్ ఉన్న ట్యూబ్కు కనెక్ట్ చేస్తే గాలి బయటికి వస్తుంది, బయటి గాలి లోపలికి వెళ్ళదు. దీనివలన ప్రాణాపాయ పరిస్థితి నుంచి ఆ పేషెంట్ కాపాడబడతాడు. దీన్ని ఈ పద్ధతినంతా కలిపి ఇంటర్కాస్టల్ డ్రైనేజ్ ట్యూబ్ ఇన్సర్షన్ అంటారు. ఇంకొకటి ఏమిటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంతా కలెక్ట్ అయ్యి కార్డియక్ ట్యాంపనేడ్ వచ్చిందనుకోండి, దాంట్లో కూడా కొందరు వెంటనే పెరికార్డియంలోకి ఒక నీడిల్ పెట్టి లోపల ఉన్నది కనుక తీసేస్తే హార్ట్ తిరిగి కొట్టుకోవడం అనేది సాధారణ స్థితికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ ట్రైనింగ్ ఉండడం వలన ప్రత్యక్షంగా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మాత్రమే చేయాల్సిన పని. అంటే కొంత ఎక్స్పర్టైజ్ నిపుణత ఉండాలి దీనికి. ఈ నిపుణత ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతారు. ఇది కాకుండా మామూలుగా పక్కటెముకలు దెబ్బ తగిలాయి, పక్కటెముకలు విరిగాయి, పక్కటెముకలు ఎక్కువ భాగం కనుక ఒకే చోట విరగడం కానీ ఒకే పక్కటెముక రెండు చోట్ల విరగడం వరుసగా జరిగితే కానీ ఊపిరి తీసుకునేటప్పుడు ఛాతీకి మూమెంట్ అంటే కదలికల్లో తేడా వస్తుంది. మామూలుగా మీరు చూసే ఉంటారు, మనము ఇన్స్పిరేషన్ అంటే ఊపిరి లోపలికి తీసుకున్నప్పుడు ఛాతీ వ్యాకోచిస్తుంది, అంటే పరిమాణం ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత ఊపిరి బయటికి వదిలేటప్పుడు తక్కువ అవుతుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో వచ్చే తేడా ఈ ఎక్కువ ఎముకలు ఫ్రాక్చర్ అయిన చోట రివర్స్ అవుతుంది. అంటే ఉచ్ఛ్వాసంలో అంటే ఊపిరి లోపలికి తీసుకునేటప్పుడు బయటికి ఇది లోపలికి లాగబడుతుంది. తర్వాత అలాగే ఊపిరి బయటికి వదిలినప్పుడు ఇది బయటికి వస్తుంది. దీన్ని పారాడాక్సికల్ మూమెంట్ అంటారు. ఇదంతా కలిపి ఫ్లయల్ చెస్ట్ అంటారు. ఈ ఫ్లయల్ చెస్ట్ ఉంటే కనుక ఎక్కువ పక్కటెముకలు విరిగాయి అని అర్థం. ఛాతీలో ఎక్కువ పక్కటెముకలు విరిగినప్పుడు, ఒకే ఎముక రెండు చోట్ల విరిగినప్పుడు శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు ఛాతీ లోపలికి పోతుంది మరియు శ్వాస బయటికి వచ్చేటప్పుడు ఛాతీ బయటికి వస్తుంది. దీనిని పారాడాక్సికల్ మూమెంట్స్ అంటారు. అటువంటి ఛాతీని ప్లెయిల్ ఛాతీ అంటారు. పక్కటెముకలు విరిగినప్పుడు ప్లాస్టర్తో ఛాతీ స్టాపింగ్ చేయకూడదు. కనుక దీన్ని మనం వెంటనే ఇమ్మొబిలైజేషన్ అంటే ఆ ప్రాంతంలో ఏదైనా ఒక టవల్ కానీ లేకపోతే ఏదైనా పెట్టి కొద్దిసేపు పెట్టి దాని చుట్టూ ప్లాస్టర్ వేస్తే కనుక ఈ పారాడాక్సికల్ మూమెంట్ నుంచి పేషెంట్కు కొంచెం ఈ ఊరట లభిస్తుంది. అంటే పారాడాక్సికల్ మూమెంట్ వల్ల మళ్ళీ ఊపిరితిత్తి తిరిగి సంకోచించడం వ్యాకోచించడం సరిగ్గా జరగకపోయి రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. కాబట్టి టెంపరీగా ఈ విధంగా చేయవచ్చు మనం. దీని తర్వాత ఒక ముఖ్యమైనవి ఏమిటంటే ఈ ఛాతీలో గుండె ఊపిరితిత్తి కాక అనేక ఇతర అవయవాలు కూడా ఉన్నాయి. వీటిల్లో అన్నవాహిక ఒకటి, తర్వాత బృహద్దమని ఒకటి. ఈ బృహద్దమని అంటే అయోర్టిక్ ఇంజరీ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత అన్నవాహిక దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఏవైనా జరగచ్చు. కానీ మనం ముందు డయాగ్నోస్ చేయడానికి ఇవి చేసి దీని తర్వాత ఏమేమి వస్తాయి అనేది ఏదైనా ఒక ఇమీడియట్గా అంటే వెంటనే ఏదైనా దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్కు పేషెంట్ను మార్చాల్సి ఉంటుంది. ఈ పేషెంట్ను మార్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేమిటి అంటే ముఖ్యంగా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు తీసుకునే జాగ్రత్తలు అన్నమాట. అదేమిటి, వెన్నెముకకి ఏమన్నా దెబ్బ తగిలిందా లేదా ముందు చూసుకోవాలి. తర్వాత బ్లీడింగ్ అవుతుందో లేదో చూసుకోవాలి. దాని తర్వాత ఏదైనా ఊపిరి తీసుకోవడం సక్రమంగా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే
ఒక్కొక్కసారి కొంచెం అన్కాన్షియస్ పేషెంట్ కోమాలో ఉన్నాడు అనుకోండి, పేషెంట్ని వెళ్ళకిలా పడుకోబెడితే ఆ నాలుకే గొంతుకు అడ్డం పడి శ్వాస ప్రక్రియ ఆగిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏదైనా ఎయిర్వే పెట్టడం కానీ లేకుంటే ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టడం కానీ చేయాల్సి ఉంటుంది. ఇది కాక వెన్నెముకకు ఏదైనా దెబ్బ తగిలితే దానికి ఏదైనా ఇమీడియట్గా సర్వైకల్ కాలర్ కానీ ఏదైనా అప్లై చేసి వెన్నెముకను కదలకుండా షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది పేషెంట్ను. ఆ తర్వాత ఏదైనా బ్లీడింగ్ ఉందనుకోండి, బ్లీడింగ్ను రక్త ప్రవాహాన్ని ముందు మనం కొంతవరకు ఆపాల్సి ఉంటుంది. ఇది ఆపి పంపించాల్సి ఉంటుంది. ఇక ఛాతీకి సంబంధించిన దెబ్బల్లో ఇంకో రకం ఏమిటంటారంటే పెనెట్రేటింగ్ ఇంజరీస్. అంటే ఏదైనా కత్తి కానీ వాడిగా ఉన్న ఏదైనా ఛాతీలోకి దిగబడిపోయిందనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలి? మీ ఎదురుగానే ఏదైనా రాడ్ కానీ కత్తి కానీ ఛాతీలో దిగబడి పేషెంట్ను చూశారనుకోండి, దయచేసి అది వెంటనే లాగేసే ప్రయత్నాలు చేయొద్దండి. ఎందుకంటే అది ఏదైతే లోపలికి వెళ్ళిందో అది తిరిగి బయటికి వచ్చేటప్పుడు ఆ దారిలోంచి గాలి లోపలికి వెళ్తుంది. అది లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి బ్లీడింగ్ ఉంటుందో అది ఎక్కువ అయ్యి రోగి వెంటనే ప్రాణాపాయం చెందే అవకాశం కూడా ఉంటుంది. కనుక అది ఎంత లోపలికి పోయింది ఇవి చూసిన తర్వాత, ముఖ్యంగా ఆపరేషన్కు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆపరేషన్లో ఈ లోపలికి దిగబడిన తీయడము అనేది ఉత్తమమైన పద్ధతి. ఛాతీకి దెబ్బ తగిలిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 1. వెన్నెముకకు దెబ్బ ఉందా అని చూసుకోవాలి. దెబ్బ ఉంటే వెన్నెముక కదలిక లేకుండా తీసుకెళ్ళాలి. 2. రక్త ప్రవాహం ఉంటే అది ఆపి తీసుకెళ్ళాలి. 3. ఊపిరి తీసుకోవటం సక్రమంగా ఉందా లేదా అని చూసుకోవాలి. గాయంలో ఇరుక్కొని ఉన్న ఆయుధాన్ని గాని వస్తువును గాని బయటికి లాగరాదు. అలాగే ఉంచి దాని చుట్టూ గుడ్డ పెట్టి తేలిగ్గా కట్టుకట్టి ఆసుపత్రికి పంపాలి. ఇంకోటి ఏమిటంటే ముఖ్యంగా ఛాతీకి తగిలిన దెబ్బల్లో ఏదైనా రాడ్ కానీ ఏదైనా ఛాతీలోకి వెళ్ళి బయటికి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇంకొక పరిస్థితి వస్తుంది. దాన్ని ఓపెన్ న్యూమోథొరాక్స్ అంటారు. అంటే లోపల ఊపిరితిత్తు చుట్టూ ఉండే పీడనం బయట అట్మాస్ఫియరిక్ అంటే బాహ్యంగా ఉన్న పీడనం కంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల బయట నుంచి గాలి ఊపిరితిత్తు చుట్టూ లోపలికి సులభంగా వెళ్ళిపోగలుగుతుంది. అందువల్ల ఛాతీకి ఏదైనా దెబ్బ తగిలి ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది అనుకోండి, అప్పుడు బయటి గాలి ఛాతీలోకి చాలా సులభంగా వస్తూ ఉంటుంది. దీన్ని ఓపెన్ న్యూమోథొరాక్స్ అంటారు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఇలా జరగకూడదు మామూలుగా. అందుకని అప్పుడు మీకు ఒక శబ్దం కూడా వినపడుతూ ఉంటుంది. అదేమిటి అంటే గాలిని లోపలికి సక్ చేస్తున్న శబ్దం. మీరు ఇటువంటి దెబ్బను కనుక చూస్తే వెంటనే ఆ పెద్ద రంధ్రం, ఛాతీలో ఉన్న రంధ్రం ఉందనుకోండి, దాన్ని ఒక బట్టతో కానీ దేంతో కానీ మూసి ప్లాస్టర్ వేస్తే ఈ పరిస్థితి నుంచి కొంత ఊరట లభిస్తుంది రోగికి. ఇది ఓపెన్ న్యూమోథొరాక్స్ పద్ధతి. ఇంకొకటి ఏమిటంటే ఏదైనా లోపలికి వెళ్ళిన తర్వాత బ్లీడింగ్ వస్తూ ఉంటుంది కొందరికి. ఎక్కడి నుంచి బ్లీడింగ్ వస్తుంది అనేది మనం వెంటనే కనుక్కోలేము. కనుక అక్కడ ఆ బ్లీడింగ్ అయ్యే చోట ఒక బట్ట కానీ బ్యాండేజ్ కానీ పెట్టి ప్లాస్టర్ వేసి వెంటనే ఏదైనా పెద్ద హాస్పిటల్కు పేషెంట్ను షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవి దీని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గాలి పీల్చితే ఛాతీలో నొప్పి, గాయం నుండి గాలి లోపలికి పోయే శబ్దం వినిపిస్తూ ఉండడం, గాయం నుంచి రక్తం లేదా ద్రవం అంచెలంచెలుగా కారడం, ఇవి పరిస్థితి తీవ్రత సూచించే సంకేతాలు. ప్రథమ చికిత్సలో భాగంగా గాయం ఉంటే దానిని కప్పుతూ బ్యాండేజీ కట్టాలి. తర్వాత ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఛాతీ ఎప్పుడు అడ్డు లేకుండా కదులుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఊపిరితిత్తు పెద్దది కావడము చిన్నది కావడము జరిగి శ్వాస ప్రక్రియ జరుగుతుంది. ఆక్సిజన్ రక్తంలోకి అందుతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఏదైనా బలమైన ఇది బట్టి ఛాతీనంతా నొక్కేసేటట్టు బట్టలు కానీ ఏమైనా ఉంటే అవి తొలగించి వీలైనంత వరకు రోగి బాగా శ్వాస తీసుకునేటట్టు చూడడం అనేది ముఖ్యం. ఒక 2 పక్కటెముకలు ఫ్రాక్చర్ అయిపోయినాయి కదా అని చెప్పి పెద్ద ప్లాస్టర్ తీసుకుని ఛాతీ అంతా కదలకుండా పెట్టేస్తే లోపల లంగ్ ఎక్స్పాండ్ కాదు, అంటే లంగ్ తన పని తాను చేయకుండా మనం అడ్డం పడుతున్నట్టు అన్నమాట. అప్పుడు అది ఇంకా డేంజరస్ కండిషన్లోకి వెళ్తుంది. కనుక ఈ ముఖ్యమైన
ఏవి టెన్షన్ న్యూమోథరాక్స్, కార్డియక్ టాంపనేట్, ఇటువంటి పరిస్థితులను కనుక మీరు వెంటనే గుర్తుపట్టగలిగితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు పేషెంట్ను పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఛాతీకి దెబ్బలు, గాయాలు, కొట్లాటలు, యాక్సిడెంట్లు వంటి సందర్భాలలో ఛాతీకి గాయాలు కావచ్చు. గాయం లోతుగా ఉండి ఊపిరితిత్తులు చిట్లడం కానీ చీరుకుపోవడం కానీ జరిగితే శ్వాస కష్టం కావచ్చు. ఛాతీ గాయం లోతుగా ఉన్నట్లు అనిపించినా గాయం చేసిన ఆయుధం, వస్తువులు అక్కడే ఇరుక్కుపోయి ఉన్నా, గాయం మీద మట్టి, ధూళి ఎక్కువగా చేరి ఉన్నా, నాడులు కూడా తెగినట్లు అనుమానం వచ్చినా పైన కట్టుకట్టి వెంటనే పెద్ద ఆసుపత్రికి పంపించాలి. ఛాతీ గాయం లక్షణాలు వేరెవ్వరు విధాలుగా ఉండవచ్చు. ఒక్కోసారి పైన గాయం ఉండదు, కానీ పక్కటెముకలు విరిగి ఉండవచ్చు. గాలి పీల్చితే ఛాతీలో నొప్పి, గాయం నుండి గాలి లోపలికి పోయే శబ్దం వినిపిస్తూ ఉండడం, గాయం నుంచి రక్తం లేదా ద్రవం అంచెలంచెలుగా కారడం, ఇవి పరిస్థితి తీవ్రత సూచించే సంకేతాలు. రాష్ట్రంలో గల వేలాది మంది గ్రామీణ వైద్యులకు శుభాకాంక్షలు. ఈరోజు మనం ఛాతీకి తగిలిన దెబ్బల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యమైన ఏవి టెన్షన్ న్యూమోథరాక్స్, కార్డియక్ టాంపనేట్, ఇటువంటి పరిస్థితులను కనుక మీరు వెంటనే గుర్తుపట్టగలిగితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు పేషెంట్ను పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. పెద్ద హాస్పిటల్స్లో కూడా టెన్షన్ న్యూమోథరాక్స్కి కానీ కార్డియక్ టాంపనేట్కి కానీ వెంటనే ట్రీట్మెంట్ ఇస్తారు. అదేమిటి అంటే టెన్షన్ న్యూమోథరాక్స్ అంటే గాలి చేరడం, ఊపిరితిత్తు చుట్టూ పెద్దగా గాలి చేరి దానికి టెన్షన్లో ఉంటే కనుక దానికి ఇంటర్కాస్టల్ డ్రైనేజ్ ట్యూబ్ అనేది వెంటనే పెట్టేస్తారు. అలాగే కార్డియక్ టాంపనేట్ ఉందనుకోండి, దానికి వెంటనే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అంటే ఈ కార్డియక్ టాంపనేట్లో గుండెలో ఏదైనా భాగానికి దెబ్బ తగిలి దాని నుంచి రక్తం కూడా ఈ చుట్టుపక్కల చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు వెంటనే ఆపరేషన్ చేసి గుండెలో భాగంలో నుంచి వచ్చే రక్తాన్ని కూడా ఆపాల్సి ఉంటుంది. ఇవి ఛాతీకి సంబంధించిన దెబ్బలకు తగిలిన వివరాలు. ఇది కాక ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. అదేమిటి అంటే ఈ ఛాతీకి తగిలిన దెబ్బలు ఒక్క ఛాతీతో మాత్రమే ఆగిపోవు. ఇప్పుడు 4వ పక్కటెముక కింద నుంచి మీకు లివర్ ఉంటుంది, అంటే డయాఫ్రమ్ అని ఉంటుంది. ఈ డయాఫ్రమ్ కింద లివర్ ఉంటుంది. ఒకవేళ మీకు ఛాతీకి దెబ్బ తగిలినప్పటికి కూడా లివర్కి కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాగే ఎడం వైపు వెనక ముఖ్యంగా స్ప్లీన్ ఉంటుంది, అది కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఛాతీకి తగిలిన దెబ్బల్లో లివర్ ఇంజరీ కానీ, అంటే లివర్కు దెబ్బ తగలడం కానీ, స్ప్లీన్కు దెబ్బ తగలడం కానీ, కొంతవరకు కిడ్నీకి దెబ్బ తినడం కానీ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవి కాక ముఖ్యమైన రక్తనాళాలన్నీ ఛాతీ నుంచే బయటికి వెళ్తాయి. అంటే మీకు సబ్క్లేవియన్ ఆర్టరీ అని, తర్వాత ఇవన్నీ చేతులకు సప్లై చేసే రక్తనాళాలు. కాబట్టి ఎక్కడైనా పర్టికులర్గా 2వ పక్కటెముక కానీ 1వ పక్కటెముక కానీ క్లావికల్ అంటే మీకు కనపడే క్లావికల్ ఫ్రాక్చర్ అయినప్పటికీ దాని వెనక ఈ రక్తనాళాలు దెబ్బతిని రక్తం సప్లై చేతికి ఆగిపోయే అవకాశం ఉంది. ఇది కూడా మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు వెంటనే ఆపరేషన్ చేయడం కానీ వేరే పద్ధతుల ద్వారా ఈ రక్తనాళాల్లో అడ్డు తొలగించడం కూడా ముఖ్యంగా మనం చేయాల్సి ఉంటుంది. ఇవి ఈరోజు మనం చెప్పే ఛాతీకి సంబంధించిన దెబ్బల గురించి, వాటిలకు చేయాల్సిన ప్రథమ చికిత్స కొంతవరకు తెలుసుకుందాం. ఛాతీకి కత్తితో గాయమైతే ఆ కత్తిని లాగేయటం ప్రమాదం అంటారా? అయితే ఎందుకంటారు డాక్టర్ గారు? ఏదైనా సరే కత్తి కానీ లేకపోతే ఐరన్ రాడ్ కానీ ఇంకోటి కానీ ఛాతీలో గుచ్చుకుని ఉంటే దాన్ని వెంటనే మనం లాగేయడానికి లేదు. ఎందుకంటే ఇది మామూలుగా చాలాసార్లు ఏమవుతుందంటే ఒక బాణం కానీ, కొన్నిసార్లు బాణం కానీ కత్తి కానీ ఏదైనా ఛాతీలోకి గుచ్చుకుని రోగులను హాస్పిటల్కు తీసుకుని వస్తూ ఉంటారు. వాళ్ళు మామూలుగా కొంతవరకు కాన్షియస్గా ఉంటారు, తర్వాత వాళ్ళ బీపీ అవి కూడా బాగానే ఉంటాయి. మీరు కనుక ఆ గుచ్చుకున్న భాగాన్ని లాగేశారనుకోండి, అక్కడి నుంచి తీవ్రమైన రక్తస్రావం కావడం కానీ, లేకపోతే బయట నుంచి గాలి లోపలికి వెళ్ళిపోవడం వల్ల కానీ ప్రాణాపాయమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కనుక ఎప్పుడే కానీ ఇలా గుచ్చుకున్న దాన్ని వెంటనే లాగేయడం అనేది ప్రమాదానికి దారి తీయచ్చు. ఎప్పుడు బయటికి తీయాలి అంటే
ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి మత్తు మందు ఇచ్చి మనం పెద్ద ఆపరేషన్ అంటే త్వరకాటమీ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని బయటికి లాగాల్సి ఉంటుంది. ఛాతీతో పాటు కడుపులో కూడా గాయాలయ్యే అవకాశం ఉందా డాక్టర్ గారు? తప్పకుండా అవుతాయండి. ముఖ్యంగా మనము ఛాతీలకు సంబంధించి గుండెకు ఊపిరితిత్తుకి మాత్రమే అయ్యే దెబ్బలు ఏమీ లేవు కదా అని ఊరికే ఉండడానికి లేదు. ఎందుకంటే ఛాతీ భాగంలోనే కొంతవరకు కడుపుకు సంబంధించిన అవయవాలు కూడా ఛాతీ ఉన్న పక్కటెముకలను నుంచి వల్ల కవర్ అయ్యి ఉంటాయి అన్నమాట. అంటే ఛాతీ కొన్ని అబ్డామినల్ ఆర్గాన్స్ కూడా కవరేజ్ అంటే రక్షణ కల్పిస్తూ ఉంటాయి ఈ పక్కటెముకలు. అవేమిటి అంటే కుడివైపు లివర్, ఎడంవైపు స్ప్లీన్, తర్వాత రెండింటికి కింద ఈ కిడ్నీస్ రెండిటికి. కనుక ఏదైనా ఛాతీకి దెబ్బ తగిలిందనుకోండి, అంటే 5వ పక్కటెముక దగ్గర కానీ 6వ పక్కటెముక దగ్గర కానీ ఫ్రాక్చర్స్ అంటే ఆ ఎముకలు విరిగున్నాయి అనుకోండి, వెంటనే మనము ఆ వైపు ఉన్న లివరు అంటే కాలేయం కూడా దెబ్బతినే అవకాశం ఉంది అనేది ఎప్పుడూ మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఛాతీకి సంబంధించినంతవరకు గుండె బాగుంది, ఊపిరితిత్తులు బాగానే ఉన్నాయి కదా, ఇంకేం కాలేదులే అని అనుకోవడానికి లేదు. ఈ కాలేయానికి దెబ్బ తగిలితే కాలేయం నుంచి రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది. ఈ కాలేయానికి నుంచి రక్తస్రావము కడుపులో చేరుతూ ఉంటుంది. ఛాతీలో ఏదైనా రక్తం చేరితే ఊపిరితిత్తుకి అడ్డం పడడం వల్ల కానీ వెంటనే మనం కనుక్కోగలిగే అవకాశం ఉంటుంది. కానీ కడుపులో గనక అంటే అబ్డమన్లో గనక రక్తస్రావం జరుగుతూ ఉంటే వెంటనే కనుక్కోవడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కడుపు చాలా పెద్దగా ఎక్కువ రక్తాన్ని అకామిడేట్ చేసుకోగలదు. అంటే దాని నుండి ఎక్కువ రక్తం కారినా కూడా ఎటువంటి నష్టం లేకుండా ఉండిపోతుంది ఒక్కొక్కసారి. అందుకని ఈ కుడివైపు అయితే గనక కాలేయానికి సంబంధించిన దెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాగే ఎడం వైపు అయితే గనక స్ప్లీన్ అంటే ప్లీహం అంటారు మనం, ఈ ప్లీహానికి కూడా దెబ్బ తగలచ్చు. అలాగే వెనక వైపు కిడ్నీలకు కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇవి ఎందుకు వస్తాయి అంటే మల్టిపుల్ ఇంజరీస్లో ఖచ్చితంగా ఇవన్నీ ఒకేసారి కనుక్కుని అవసరమైనప్పుడు ఛాతీని పెద్ద ఆపరేషన్ చేసే టైంలోనే కడుపుకు కూడా చేస్తే ఈ రక్తస్రావాన్ని మనం అరికట్టి ప్రాణం కాపాడే అవకాశం ఉంటుంది. ఛాతీకి తగిలే గాయాల్లో ఏ విధమైన ఆపరేషన్లు అవసరమవుతాయో చెప్తారా డాక్టర్ గారు? ముఖ్యంగా చాలా వరకు ఛాతీకి తగిలిన చాలా దెబ్బలు అంటే 100% ఇంటర్కాస్టల్ డ్రైనేజ్ ట్యూబ్ ద్వారా స్వస్థత పొందే అవకాశం ఉంది. ఈ ఇంటర్కాస్టల్ డ్రైనేజ్ ట్యూబ్ ఇన్సర్షన్ అనే ఆపరేషన్ మేజర్ ఆపరేషన్ కింద కాదు. ఎందుకు అంటే ఇది ఎవరైనా సరే లోకల్ అనస్థీషియాలో అంటే ఇంటర్కాస్టల్ ట్యూబ్ అనేది లోకల్ అనస్థీషియాలో 2 పక్కటెముకల మధ్య నుంచి ప్లూరల్ క్యావిటీ అంటే ఊపిరితిత్తి చుట్టూ ఉన్న ప్రదేశంలోకి పెట్టేయడం అన్నమాట. తర్వాత ఈ ట్యూబ్ను అండర్ వాటర్ సీల్ అంటే నీళ్ల కిందుగా ఉన్న ఇంకొక ట్యూబ్కు కనెక్ట్ చేయడం. ఈ విధంగా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో నుంచి గాలి బయటకు వచ్చేస్తుంది, కానీ బయట వాతావరణంలో ఉన్న గాలి ఊపిరితిత్తుల చుట్టూ వెళ్ళదు. దీనివల్ల చాలామంది పేషెంట్లు చాలా ప్రాణాలు కాపాడబడతాయి. ఇది చాలా ఛాతీకి సంబంధించిన దెబ్బల్లో ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఊపిరితిత్తుల చుట్టూ చేరిన రక్తాన్ని బయటికి తీసేయడం వలన ఊపిరితిత్తి పూర్తిగా వ్యాకోచించడం, శ్వాస ప్రక్రియ శుభ్రంగా జరగడం ఆటంకం లేకుండా దానివలన ప్రాణం నిలబడ్డము రెండూ కూడా జరుగుతాయి. ఇది కాక ఒక్కొక్కసారి రక్తస్రావం ఎక్కువైపోవచ్చు. దీనివల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన రక్తనాళాలు కానీ లేకుంటే ఒక ఛాతీలో ఉన్న ఇంటర్కాస్టల్ ఆర్టరీస్ కానీ దెబ్బతినడం జరగచ్చు. అలా జరిగినప్పుడు రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. అంటే మన కంట్రీకి ఎదురుగానే 1 లీటరు 1.5 లీటర్ రక్తం పోవడం, లేకుంటే ఇంటర్కాస్టల్ ట్యూబ్ పెట్టిన తర్వాత గంటకు 200 సీసీ కానీ 400 సీసీ కానీ వరుసగా వస్తూనే ఉండడం. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు లోపల ఏదో తీవ్రమైన రక్తస్రావం కలిగించే దెబ్బ ఉంది అని మనం అనుమానిస్తే త్వరకాటమీ అంటే ఛాతీని కంప్లీట్గా ఓపెన్ చేయడం అనేది చేయాల్సి ఉంటుంది. ఇది మత్తుమందు ఇచ్చి రక్తం అంతా ఎక్కించి తర్వాత ఈ త్వరకాటమీ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. త్వరకాటమీ చేసినప్పుడు లోపల ఏదైనా ఊపిరితిత్తి భాగం దెబ్బ తగిలింటే దాన్ని లోబెక్టమీ అంటే ఏదైనా లోబ్లో నుంచి రిపేర్ చేయలేనంత ఉంటే అది తీసేయడం కానీ, లేకపోతే కనుక ఒక లంగంతా తీసేయాల్సిన అవసరం కానీ రావచ్చు. ఇది కాక కార్డియక్ టాంపనేట్ అనే పరిస్థితి వచ్చినప్పుడు మనం వెంటనే త్వరకాటమీ చేసి పెరికార్డియం ఓపెన్ చేసి అంటే గుండె చుట్టూ ఉన్న సున్నితమైన పొరను తీసి అక్కడ నుంచి ఎక్కడైనా గుండె నుంచి ఏదైనా
రక్తస్రావం జరుగుతూ ఉంటే దాన్ని ఆపే ప్రయత్నాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఇవి మామూలుగా వెంటనే చేయగలిగిన ఆపరేషన్లు. ఇవి కాక ఒక్కొక్కసారి లోపల వాల్వ్ దెబ్బతినిపోయి హార్ట్ లోపల వాల్వ్ దెబ్బతినొచ్చు. ఇట్లాంటి వాటిలకు ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేసి వాల్వ్ మార్చాల్సిన అవసరం కూడా వస్తూ ఉంటుంది. తర్వాత ఈ థొరకాటమీ చేసిన తర్వాత థొరకాటమీలో ఈ గుండెకు ఊపిరితిత్తుకి సంబంధించిన ఆపరేషన్లే కాకుండా రెండిటికి మధ్య డయాఫ్రమ్ అని ఉంటుంది, ఉదర వితానం, తెలుగులో ఇలా వ్యవహరిస్తాము. దానికి ఏమైనా దెబ్బ తగిలింటే అక్కడ నుంచి ఈ కడుపులో ఉన్న అన్ని అవయవాలు ఏవి, పొట్టలో ఉన్న అవయవాలన్నీ అంటే ఈ స్టమక్ ఇవన్నీ ఊపిరితి పైకి ఛాతీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. వాటిలను ఆ డయాఫ్రమాటిక్ ఇంజరీస్ అంటే ఈ ఉదర వితానానికి తగిలే దెబ్బల్ని కూడా రిపేర్ చేయడం అనేది థొరకాటమీ చేసిన తర్వాత చేయొచ్చు. అన్నవాహికకు అయ్యే గాయాలు ఎలా తెలుస్తాయి? అలాగే ఉదర వితానానికి అయ్యే గాయాలకు ఏం చేయాలో చెప్తారా డాక్టర్ గారు? దీంట్లో ముఖ్యమైన ఇదేమిటంటే అన్నవాహికకు తగిలే గాయాలు చిన్నవిగా ఉన్నప్పుడు మనం వెంటనే డయాగ్నోస్ చేసుకోలేకపోవచ్చు. ఎందుకంటే అవి చిన్నవిగా ఉంటాయి, దానివల్ల అది ప్లూరల్ క్యావిటీలోకి వెంటనే కనపడకపోవచ్చు. కానీ దీన్ని కొన్ని స్పెషలైజ్డ్ పరీక్షలు చేయడం వలన, ఎక్స్ట్రా పరీక్షలు చేయడం వలన దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు అన్నమాట. అన్నవాహికకు తగిలిన కొంచెం పెద్ద గాయాలైనా కూడా ఇవి చాలా ప్రమాదానికి దారితీస్తాయి. వెంటనే దీని నుంచి రక్తం పోదు, కానీ అన్నవాహికలో మనం ఏమి తిన్నా అవన్నీ కూడా ఈ ప్లూరల్ క్యావిటీ అంటే ఊపిరితిత్తు చుట్టూ ఉన్న క్యావిటీలోకి చేరి అక్కడ ఇన్ఫెక్షన్ను కలిగిస్తాయి. ఇన్ఫెక్షన్ అంటే చీము చేరడం లాంటి పరిస్థితి వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు అది తీవ్రమైన సెప్సిస్ అంటే రక్తం విషపూరితంగా అయ్యే అవకాశం ఇస్తాయి. అందుకని ఇటువంటి గాయాలు వచ్చినప్పుడు ఒక 6 గంటల లోపలైతే వెంటనే ఆపరేషన్ చేసి అన్నవాహికను రిపేర్ చేయవచ్చు. ఒకవేళ 6 గంటలు దాటిన తర్వాత ఇటువంటి ఇది వస్తే ఎప్పుడూ మనం అనుమానిస్తూ ఉండాలి. పేషెంట్కు ఏదో గుండె ఊపిరితిత్తి బాగానే ఉన్నాయి, కింద కడుపు బాగానే ఉంది, కానీ ఈ పేషెంట్ ఇంకా పూర్తిగా రికవర్ కావట్లేదు అంటే అన్నవాహికకు దెబ్బ తగిలే అవకాశం ఉంది అని. ఇటువంటి దెబ్బ తగిలే అవకాశం ఉంది అని అనుకుంటే కనుక మనం కొన్ని కాంట్రాస్ట్ మెటీరియల్స్ అంటే ఎక్స్రే తీసేటప్పుడు ఇస్తే కనుక అవి ఆ అన్నవాహిక కలిగిన రంధ్రంలో నుంచి బయటికి రావడం మనము ఎక్స్రేలో చూడవచ్చు. అలా చూస్తే అన్నవాహిక కలిగిన రంధ్రాన్ని మనం ఎక్కడ ఉంది ఏమిటి అని చూసి దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇంకొకటి ఉదర వితానానికి తగిలే దెబ్బ. చాలాసార్లు ఏమవుతుందంటే ఈ డయాఫ్రమ్ అనేది ఛాతీకి తర్వాత అబ్డమెన్కు మధ్య ఉన్న పొర, దీనివలన ముఖ్యంగా ఊపిరి తీసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ మజిల్ ఇది. అంటే దీనివల్లనే ఊపిరి తీసుకోవడం వీలవుతూ ఉంటుంది. ఒకసారి ఇదేమవుతుందంటే పూర్తిగా టేర్ అయిపోతుంది, అంటే చిరిగిపోతుంది. చిరిగిపోయినప్పుడు కడుపులో ఉన్న ఆర్గాన్స్ అన్నీ ఛాతీలోకి వచ్చేస్తాయి. అలా రావడం వలన ఊపిరితిత్తి సరిగ్గా వ్యాకోచించదు, దానికి శ్వాసక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఇలా ఆటంకం ఏర్పడినప్పుడు మనము ఎక్స్రే తీసుకుంటే స్టమక్ అంటే ఈ దీన్ని ఛాతీలో ఉండడం అనేది చూడవచ్చు. కానీ దీనికి అల్ట్రాసౌండ్ టెస్ట్ కానీ సిటీ స్కాన్ కానీ చేస్తే కరెక్ట్గా డయాగ్నోస్ చేయొచ్చు. చేసిన తర్వాత మళ్ళీ త్వరకాటమైన ఆపరేషన్ చేసి ఈ డయాఫ్రమ్ను రిపేర్ చేసి తర్వాత ఛాతీలో ఉండవలసిన అవయవాలను ఛాతీలో ఉంచడము, తర్వాత కడుపులోకి ఉంచవలసిన అంటే అబ్డమన్లో ఉండవలసిన అబ్డమన్లో పెట్టి దీన్ని డయాఫ్రమ్ను రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఛాతీ దెబ్బల డయాగ్నోసిస్కి ఏ విధమైన పరీక్షలు అవసరమవుతాయో చెప్తారా డాక్టర్ గారు? ఛాతీ దెబ్బల డయాగ్నోసిస్కు అంటే సింపుల్, అసలు పరీక్షలే లేకుండా వైద్యం చేయడం దగ్గర నుంచి ఈ రోజటి వరకు వైద్య ప్రక్రియలో వచ్చిన సోఫిస్టికేటెడ్ అంటే అన్నిట్లోకి వచ్చిన పరీక్షల వరకు ఉపయోగపడతాయి. మొదటిది, ఏ ఛాతీకైనా దెబ్బ తగిలిన వెంటనే మొదట చేయవలసిన పరీక్ష ఫిజికల్ ఎగ్జామినేషన్, అంటే మనం పేషెంట్ను పూర్తిగా పరీక్షించడం. రెండవది ఎక్స్రే, ఖచ్చితంగా ఎక్స్రే చెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎక్స్రే చెస్ట్ తీసుకోవడం వలన మనకు ముఖ్యంగా ఎముకలు ఏమన్నా ఫ్రాక్చర్స్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఇవి కాక ఊపిరితిత్తు చుట్టూ గాలి కానీ నీరు కానీ చేరాయా
అని తెలుస్తుంది. అంటే ఒక్కొక్కసారి రక్తం కూడా ఊపిరితిత్తు చుట్టూ చేరితే దాన్ని వెంటనే డయాగ్నోస్ చేయొచ్చు. దీని తర్వాత అల్ట్రాసౌండ్ ఆఫ్ ది చెస్ట్, అంటే మనం మామూలుగా స్కాన్ చేస్తాం కదా, ఇటువంటిది ఊపిరితిత్తుకి కూడా చేయడం వల్ల, అంటే ఛాతీకి చేయడం వల్ల ఊపిరితిత్తు చుట్టూ ఏదైనా ద్రవ పదార్థం చేరితే గనక కనుక్కునే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఇవన్నీ కాకుండా సిటీ స్కాన్ చెస్ట్, అంటే కంప్యూటర్ టోమోగ్రాఫిక్ స్కాన్ అంటారు దీన్ని. దీంట్లో పేషెంట్ను పడుకోబెట్టి స్కానరే రొటేట్ అవుతుంది. ఈ సిటీ స్కాన్ వల్ల మొత్తం జబ్బుల్లో ఏమున్నాయి, ఊపిరితిత్తు ఎక్కడ ఉంది, తర్వాత డయాఫ్రమాటిక్ ఇంజరీస్ ఇవన్నీ ఎలా ఉన్నాయో కనుక్కోవచ్చు. ఇవి కాక కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు అన్నవాహికకు దెబ్బ తగిలింది అనుకోండి, ఈ అన్నవాహిక దెబ్బ మామూలుగా చేసే పరీక్షల వల్ల బయటపడదు. కనుక మనం ఏదైనా కాంట్రాస్ట్ మెటీరియల్, పర్టికులర్లీ గ్యాస్ట్రోగ్రాఫిన్ లాంటి కాంట్రాస్ట్ మెటీరియల్ ఇస్తే కనుక దాంట్లోంచి అన్నవాహికలో నుంచి బయటికి వస్తూ కనపడుతూ ఉంటుంది. ఈ పరీక్షల వలన 100కి 99 పాళ్ళు ఛాతీకి తగిలిన దెబ్బలని మనం డయాగ్నోస్, అంటే దీన్ని ఎక్కడెక్కడ తగిలింది ఏమిటి అనే దాని గురించి తెలుసుకోవచ్చు. ఈ తెలుసుకోవడం వలన మనం దీనికి ఖచ్చితమైన ఆపరేషన్ చేయాలన్నా లేకపోతే ఇంకేం చేయాలా అన్నది తెలుసుకునే అవకాశం ఉంది. ఛాతీకి దెబ్బలు, గాయాల గురించి డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదండి. గ్రామీణ వైద్యులైన మీరందరూ ఈ సలహాలను పాటిస్తారని ఆశిస్తూ నమస్కారం. ఛాతీకి దెబ్బలు, గాయాలు, కొట్లాటలు, యాక్సిడెంట్లు వంటి సందర్భాలలో ఛాతీకి గాయాలు కావచ్చు. గాయం లోతుగా ఉండి ఊపిరితిత్తులు చిట్లడం కానీ చీరుకుపోవడం కానీ జరిగితే శ్వాస కష్టం కావచ్చు. ఛాతీ గాయం లోతుగా ఉన్నట్లు అనిపించినా గాయం చేసిన ఆయుధం, వస్తువులు అక్కడే ఇరుక్కుపోయి ఉన్నా, గాయం మీద మట్టి, ధూళి ఎక్కువగా చేరి ఉన్నా, నాడులు కూడా తెగినట్లు అనుమానం వచ్చినా పైన కట్టుకట్టి వెంటనే పెద్ద ఆసుపత్రికి పంపించాలి. ఛాతీ గాయం లక్షణాలు వేరెవ్వరు విధాలుగా ఉండవచ్చు. ఒక్కోసారి పైన గాయం ఉండదు, కానీ పక్కటెముకలు విరిగి ఉండవచ్చు. గాలి పీల్చితే ఛాతీలో నొప్పి, గాయం నుండి గాలి లోపలికి పోయే శబ్దం వినిపిస్తూ ఉండడం, గాయం నుంచి రక్తం లేదా ద్రవం అంచెలంచెలుగా కారడం, ఇవి పరిస్థితి తీవ్రత సూచించే సంకేతాలు. ప్రథమ చికిత్సలో భాగంగా గాయం ఉంటే దానిని కప్పుతూ బ్యాండేజీ కట్టు కట్టాలి. దెబ్బ తగిలిన వైపు చేతిని రెండో భుజం మీదకి చేర్చి ముక్కోణకారపు గుడ్డతో కట్టు కట్టాలి. గాయంలో ఇరుక్కొని ఉన్న ఆయుధాన్ని గాని వస్తువును గాని బయటకు లాగరాదు. అలాగే ఉంచి దాని చుట్టూ గుడ్డ పెట్టి తేలిగ్గా కట్టుకట్టి ఆసుపత్రికి పంపాలి.